బర్రెలక్కకి భారీ ఉద్యోగమట. బర్రెలక్కకి ఇప్పుడు తెలంగాణకి సంబంధించిన సీఎం ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని అందించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బర్రెలక్కకి సంబంధించిన వీడియోలు ఎంతగానో ట్రెండింగ్‌లో ఉంటోంది. తెలంగాణ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అలాగే బీజేపీకి షాక్ ఇచ్చే పోటీనిచ్చినటువంటి బర్రెలక్క అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఓడిపోయింది. కానీ తగ్గేదే లేదని, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా పోటీ చేస్తానని, ప్రజలు నాకు మద్దతు ఇస్తారన్న నమ్మకం ఉందని, వాళ్ళ కోసం పోరాడతానంటూ చెప్తోంది బర్రెలక్క. ఈ పోరాట స్మృతిని ఇప్పట్లో విడిచిపెట్టేది లేదని, కాబట్టి బర్రెలక్క దూసుకుపోతానంటూ చెప్తోంది. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆమెకు మంచి ఒక ఉద్యోగాన్ని ఆఫర్ చేశారట. నిరుద్యోగ యువతకి మరి ప్రతినిధిగా నిలబడినటువంటి బర్రెలక్కకి మరి ఉద్యోగం లేదనే బర్రెలు కాసుకుంటానంటూ వీడియో పెట్టింది. అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదేమో కానీ మా ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందని నిరుద్యోగ యువతకి శుభవార్త చెప్పినటువంటి రేవంత్ ఇప్పుడు బర్రెలక్కకి కూడా ఒక ఉద్యోగాన్ని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ వికలాంగురాలైనటువంటి రజని అనేటువంటి అమ్మాయికి ఫైల్ పైన తన రెండవ సంతకం పెట్టి ఆమెకు ఉద్యోగంలో మరి అపాయింట్ చేసి జీతాన్ని కూడా ప్రకటించారు రేవంత్. ఇప్పుడు బర్రెలక్కను పిలిపించి మరి తెలంగాణలో మరి తనకి ప్రాంతంలో అయితే ఎవరైతే నిరుద్యోగుల కోసం ఆమె పోరాటం చేస్తోందో వాళ్ళకి తగినటువంటి ఉద్యోగాలు వచ్చే బాధ్యతను చూసుకుంటారని రేవంత్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో మరి బర్రెలక్క ఓ సంచలనంగా మారింది. రాబోయే ఎలక్షన్స్‌లో గట్టి పోటీ చేస్తానంటూ చెప్తోంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి ఉద్యోగాన్ని ఆమె సెలెక్ట్ చేసుకుంటుందా? లేదంటే కేవలం పొలిటికల్ ఫీల్డ్‌లోనే కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రేవంత్ అలాగే బర్రెలకు సంబంధించిన ఈ వీడియో సెన్సేషనల్‌గా మారుతోంది.